నిత్యం జీవన్మరణ పోరాటం పొట్టకూటి కోసం చేసే ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు కడలి తల్లిని నమ్ముకొని ఎంత కష్టం వచ్చినా తీరాన్ని మాత్రం వదలరు. అలాంటి కడలి తల్లి బిడ్డలు ఇప్పుడు పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. వీరిలో కొందరు దారి తప్పి పరాయి దేశాలకు బందీలుగా చిక్కుతున్నారు. శ్రీకాకుళం జిల్లా గంగపుత్రుల స్థితిగతులపై ఏబిఎన్ స్పాట్లైట్. ప్రభుత్వాలు మారుతున్న సిక్కోలు మత్స్యకారుల జీవన పరిస్థితులు మాత్రం మారటం లేదు. ప్రధానంగా ఇక్కడ యుక్త వయస్సులోనే ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడ వేట కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా వేట కోసమని వెళ్లి అక్కడ విదేశీ జైల్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి మత్స్యకారుల వాస్తవ పరిస్థితి ఏ రకంగా ఉంది, వారి జీవన స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయనేటటువంటి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది సిక్కోలు మత్స్యకారుల పరిస్థితి. విశాలమైన సముద్ర తీరం ఉన్నప్పటికీ వేట కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 7 మండలాల పరిధిలో వేలాది మంది మత్స్యకార కుటుంబాలు చేపల వేటనే జీవనోపాధిగా కొనసాగిస్తున్నారు. చావైనా బతికైనా సముద్రంతోనే అంటూ జీవితాలు వెళ్లదీస్తున్నారు. నేటికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు. యుక్త వయసు వచ్చిందంటే చాలు స్వగ్రామాలను వదిలేసి గుజరాత్ కు బయలుదేరతారు ఇక్కడి యువత. చాలా వరకు మత్స్యకార గ్రామాల్లో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తప్ప యువకులు పెద్దగా కనిపించరు. ఉన్నత చదువులు చదువుకున్న వారైనా కుటుంబాలకు దూరంగా బతుకు పోరాటం సాగాల్సిందే. సముద్రంలో సాగే వేట మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు వస్తుంది. బోటెక్కిన తర్వాత మత్స్యకారుల ప్రాణాలకు గ్యారంటీ అంటూ ఏమీ ఉండదు. అయినా వారికి ఆఖరి చూపు కూడా దొరకని మత్స్యకార జీవితాలు శ్రీకాకుళం జిల్లాలో అనేకమే ఉన్నాయి. కుటుంబ పోషణ కోసం వలసలు వెళ్లిన వారు మళ్లీ తిరిగొస్తారనే ధీమా ఎవరికీ ఉండదు. సరిహద్దు సమస్యల్లో చిక్కుకుని జైలు పాలైన జీవితాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం వద్ద అరేబియా సముద్రంలో వేటకు వెళ్లిన వారు అనేక మంది పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కు చిక్కి సుదీర్ఘకాలం జైల్లోనే మగ్గిపోతున్నారు. జీవితకాలం పాటు పాక్ జైళ్లలో ఉండి అక్కడే కాలం చెల్లిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారి జీవిత గాథే నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన తండేల్ సినిమా. అయితే తండేల్ వచ్చినంత మాత్రాన తమ జీవితాల్లో మార్పులేమీ రాలేదని జాలర్లు, వారి కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. మా ఆయన, నా 2 కొడుకులు వేటకెళ్ళారండి. మా ఆయన కూడా మెయిన్ డైవరే. మా ఆయన కూడా డైవరే. 3 డైవర్లు అండి. ఎర్రయ్య ఒక డైవరు, గనగల రామారావు డైవరు, సోరాడు అప్పారావు డైవరు. 3 డైవర్లు ఒక చేడు బోట్లతోని వేటకెళ్ళారండి. ఆ రోజు దరిద్రం కొలితో దొరికిపోయారు పాకిస్తాన్కి, లేవి వాళ్ళకి. ఆ రోజు ఎలా దొరికిపోయారు? మన లేవి పండగని మన లేవి లేకపోవడం, మన లేవిలంతా కొట్ట తిట్ట పంపించేస్తారు మన వెనక్కి. మన లేవి వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోయినాక కరాచి సింధు జైల్లో పెట్టారంట. మనకు అంతవరకు సమాచారం వచ్చింది. ఆ రాత్రి అప్పుడే తెలుగుదేశం హయాంలో దొరికారు. ఢిల్లీ తీసుకెళ్లి విద్యాశాఖ మంత్రితో మాట్లాడించారు. సుష్మా స్వరాజ్ చనిపోయింది. విద్యాశాఖ మంత్రి ఆ స్థానంలోకి వచ్చి మాకు కల్పించి ఆ జైలుతో మాట్లాడి మా వాళ్ళకి ఎంతైనా ఉన్నారా లేదా, ఆ జైల్లో లేరు, చంపేశారని అంటారు. వీళ్ళు ఉన్నట్టు నేనట్టు ఆడోళ్ళు ఏడుస్తాండ్రు అనుకుని అక్కడ ఫోన్ చేశారండి విద్యాశాఖ మంత్రి. ఫోన్ చేసిన తర్వాత మూడు శ్రీరామ కూతురు హిందీలో మాట్లాడి అతనితో మాట్లాడి, మాకైతే ఏం తెలియదు, మాకు శ్రీకాకుళం వెళ్తే మాలు తెలియదు అని, ఢిల్లీకి అంత మాకెళ్ళకి తెలుస్తుంది. గవర్నమెంట్ పట్టించుకొని, అధికారులు పట్టించుకొని మాకు ఢిల్లీ తీసుకెళ్ళారు వాళ్ళందరూ కూడా. ఆ పాప ఇంగ్లీష్లో మాట్లాడి ఆ పాప కరాచి జైలుకి ఫోన్ చేయించింది విజయశాఖ మంత్రితో. అమ్మ మీ 22 కూడా క్షేమగా ఉన్నారు, సురక్షంగా క్షేమగా కరాచి జైల్లో ఉన్నారు, మీరేం భయపడకండి. ఆగస్టు 15 పండుగ ముందునేని వాళ్ళు రిలీజ్ అవుతారు, మీరేం భయపడకండి, మీరు క్షేమగా ఇంటికి చేరుకోండి అని మాకు విజయశాఖ మంత్రి మాకు మాట ఇచ్చి ప్రధాన సార్ మంత్రితో కూడా లైవ్ పెట్టేశారు. లైవ్ పెట్టి అంత ఏడ్చాం సార్. అక్కడ ప్రధానమంత్రి సార్ కూడా దండం పెట్టుకొని ఒక మైనార్టీ పిల్లలు 5-6 ఉండిపోయారండి. అందులో వాళ్ళ జీవితాలు బోల్డ్ ఉన్నాయి. మా ఆయన అంతే సగం వయసు అయిపోయింది, వాళ్ళ వయసు బోల్డ్ ఉంది. వాళ్ళు కుడిపించండి సార్ లైవ్లో. ఇంత బాధపడలేదండి. ఆడవాళ్ళు వెళ్ళాం, ఢిల్లీకి తీసుకెళ్లారు అధికారులే. అయితే ఇటీవల వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపడటంతో పాక్ జైల్లో ఉన్న మత్స్యకారులకు కొంత ఉపశమనం కలుగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం మొదటిది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది.
104 గ్రామాల్లో పూర్తిగా మత్స్యకారులే నివసిస్తున్నారు. సుమారు 2 లక్షల మంది చేపల వేట, అమ్మకంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే గత 2 దశాబ్దాలుగా సిక్కోలు సముద్ర తీరంలో పరిస్థితులు మారిపోయాయి. జిల్లాలో వేట సాగకపోవడంతో వేలాది మంది మత్స్యకారులు వలస వెళ్లిపోతున్నారు. జిల్లాలోని మత్స్యకారుల వలసలు తీవ్ర విస్మయం కలిగిస్తున్నాయి. జిల్లాలో విస్తారంగా తీర ప్రాంతం ఉన్నప్పటికీ మత్స్యకారులు మాత్రం కేరళ నుంచి గుజరాత్ వరకు వివిధ అరేబియా సముద్ర తీర రాష్ట్రాలకు ఏటా వలసలు పోతున్నారు. ఈ వలసలకు ప్రధాన కారణం మత్స్యకారుల వేటకు అనువుగా సిక్కోలు తీరంలో జెట్టీల నిర్మాణం లేకపోవడమేనని స్థానికులు చెబుతున్నారు. సముద్రంలో వేటకు వెళ్తారు. వేటకు వెళ్లి ఎండలో చీకటిన 4 గంటలకు బయలుదేరి ఎండలో వేట చేస్తారు. ఆ వేటను చేయించుకొని వచ్చేటప్పటికి 2 గంటలు టైం అయిపోద్ది. వాళ్ళకి ఏమి కూడా పడితే ₹1 దొరుకుతుంది, సరుకు పడకపోతే ఏమి కూడా ఉండదు. వాళ్ళకి డీజిల్ ఖర్చులు అన్నీ రకరకాలుగా ఖర్చు అవుతాయి, కానీ సరుకు ఉంటేనే డబ్బులు వస్తాయి, తినడానికి కూడా కలుగుతుంది. కాకపోతే అదంతా మీరు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. దానికి తోడు మా మత్స్యకారులు ఇక్కడ వేటకెళ్ళి ఏటి లేనప్పుడు మరి ఇంకెందుకు ఇక్కడ ఏం దొరకట్లేదు, మా భార్య బిడ్డలకి పెంచుకోవడానికి ఏ అవకాశం కూడా లేదని వలసలకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి అక్కడ వేట దీంట్లోనే అనేక రకాలుగా కష్టపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నానా రకాలుగా బాధపడుతున్నారు. ఇక్కడికి భార్య బిడ్డలకు వదిలేసి మేము ఇంత దూరం వచ్చాము, మాకేటి ఈ బాధ, మాకెందుకు ఇవన్నీ కలుగుతున్నాయి, ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా సరే బాగుంటుంది, జట్టీలు కడతారన్నారు, జట్టీలు కట్టలేదు. అలాగే రకరకాలుగా బోట్లు, వలలు, తెప్పలు, స్కీములు, అలాగే అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఇస్తామని చెప్పారు. అవి ఏవి కూడా ఇప్పటికీ మా మత్స్యకారులకైతే అందలేదు. విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న 260 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎక్కడ ఒక్క జెట్టి కూడా లేదు. జెట్టి లేకుండా సముద్రంలో వేట సాధ్యం కాదు. దీంతో వలసలు అనివార్యంగా మారాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. శ్రీకాకుళం నుంచి వలసలు ఎందుకు పెరుగుతున్నాయి? కాస్త వేతనానికి సైతం జాలర్లు ఎందుకు పరుగులు తీస్తున్నారు? పాకిస్తాన్ భద్రతా దళాలకు చిక్కితే నరకమేనని తెలిసి కూడా ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు? ప్రభుత్వం ఇంతవరకు చేసిన తప్పేంటి? ఇకపై చేయాల్సిన మంచి పనులేంటి? గుజరాత్, చెన్నై, కేరళ, పారాదీప్ ప్రాంతాల నుంచి పెద్ద పడవల్లో వేట కోసం వెళితే నెలకు 8,000 వరకు జీతం వస్తుంది. దీంతో ఎక్కువ మంది వలస వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏటా జూలై, ఆగస్టు మధ్య వెళ్లి తిరిగి మరుసటి ఏడాది మార్చ్, ఏప్రిల్ నెలల మధ్య సొంతూళ్లకు వస్తారు. ఇలా వలసలు వెళ్లిన మత్స్యకారులు చేపలను వెదుక్కుంటూ కొన్నిసార్లు అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి కూడా వెళ్లిపోయి పక్క దేశ భద్రతా దళాలకు చిక్కుతున్నారు. వెళ్లిన వారు సంతోషంగా మళ్లీ తిరిగి వస్తారనే ఆశతో కుటుంబ సభ్యులు కాలం గడిపేస్తారు. భారత్, పాకిస్తాన్ సరిహద్దు జలాల వద్ద అరేబియా సముద్రంలో వేటకు వెళ్లిన వారు అనేక మంది పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ కు చిక్కి సుదీర్ఘకాలం జైల్లోనే మగ్గిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఏ మత్స్యకార కుటుంబాన్ని కదిలించినా ఓ విషాద గాథ వినిపిస్తూనే ఉంటుంది. గుజరాత్ లోని వీరావలి ప్రాంతానికి వెళ్లి పాకిస్తాన్ బందీలుగా మారిన వారు కొందరైతే, ప్రాంతం కాని ప్రాంతంలో సముద్ర గర్భంలోనే తనువు చాలించేవారు మరికొందరు. స్థానికంగా ఉపాధి దొరికితే కుటుంబాలకు దూరంగా ఇతర ప్రాంతాలకు ఎందుకు వెళ్లాలని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. తెల్లవారి 10:30-11 సమయంలో వచ్చేసరికి అక్కడ పడితే రోజు 200-300 దొరుకుతుంది. దాని మీద మా జీవనోపాధి కూడా సాగడం లేదు. మా కుటుంబాలు చాలా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మా మత్స్యకారులకి మినీ జట్టి కట్టిస్తే మేము మా ఊర్లోనే ఏదో బోట్ లోన్ మీద తెచ్చుకొని దేని మీద తెచ్చుకొని వేట సాగించి ఏ వలసలు వెళ్లకుండా అందరం జీవనం సాగిస్తాము. అందువల్ల ప్రభుత్వం దయచేసి మా మత్స్యకారులకి ఈ జీవనోపాధి కల్పించి ఏర్పాటు చేయాలి. మీరు అలా చేయను ఈ ఎడల రేపు తెల్లవారు ఏ రోజైనా మళ్ళీ మీరు ఎలక్షన్ వచ్చేటప్పుడు మా వీధిలోకి కానీ, మా వార్డులోకి కానీ, మా గ్రామ పంచాయతీలోకి కానీ వస్తే మా మత్స్యకారులు ఏ ఒక్కడు కూడా మీకు ఓటేసి గెలిపించే ప్రసక్తి ఉండదని మత్స్యకార సంఘం నాయకుడి తరఫున నేను కోరుకుంటున్నాను. ఎక్కువ మంది గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాల్లో వలసలు వెళ్తున్నారు. వలసలు వెళ్ళే ప్రయత్నంలో సముద్రంలో ఇతర దేశాలకు కూడా చిక్కిపోయిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం
పాకిస్తాన్ నుండి మత్స్యకారులు తేవడం జరిగింది. అప్పుడే ప్రభుత్వం దృష్టిలో చాలా గట్టిగా ఉంది, మత్స్యకారుల దీనస్థితి ఇలాంటిదా, మత్స్యకారులు కుటుంబం కుదిలేసి ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోయిన పరిస్థితి అని ప్రభుత్వం గుర్తించి జట్టీలని అక్కడక్కడ కడతామని ప్రకటించడం జరిగింది. అయితే ప్రభుత్వంకి మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈ వలసలను నివారించాలంటే ఏదైతే ఈ ప్రభుత్వం ప్రకటించిందో వాటిని వెంటనే పునరావృతం చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఎక్కడే వేట చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు మత్స్యకారుల వలసలను నివారించడానికి ముఖ్యమైన పాత్ర అని ఈ ప్రభుత్వం తెలియజేస్తున్నారు. గుజరాత్, కేరళ వంటి ప్రాంతాలకు వెళ్లే మత్స్యకారులు అక్కడ పడే ఇబ్బందులు వర్ణనాతీతం. ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే అక్కడి బోటు ఓనర్లు ఉద్యోగం నుంచి తొలగిస్తారు. పూర్తి స్థాయిలో ఫిట్నెస్ ఉంటేనే మెడికల్ టెస్టుల అనంతరం ఉపాధి ఇస్తారు. వీటికి తోడు వేటకు వెళ్లే సమయంలో చనిపోతే కనీసం వారి మృతదేహాలను సైతం స్వగ్రామాలకు పంపలేని దుస్థితి ఏర్పడుతోంది. మరోవైపు నెలల తరబడి బోటు యజమానులు వేతనాలు తమ వద్దే ఉంచుకోవడంతో అవి చేతికి అందిన తర్వాతే స్వగ్రామాలకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. గుజరాత్లోని అరేబియా సముద్రంలోకి ఇంజిన్ బోట్ వేటకు వెళ్తే 15 నుంచి నెల రోజుల వరకు వెనక్కి రారు. వేటలో భాగంగా ఒక్కోసారి ఇతర దేశాల సముద్ర జలాల సరిహద్దుల వరకు దారి తప్పి వెళ్లిపోతుంటారు. ఇంత ప్రమాదకర సుదీర్ఘ యాత్రలు చేయడానికి ఎక్కువ మంది ముందుకు రారు. శ్రీకాకుళం జాలర్లు మాత్రం ధైర్యంగా అంతర్జాతీయ జలాల్లోకి వెళ్తుంటారు. అందుకనే బ్రోకర్లు సిక్కోలు మత్స్యకారులను ఆ పనికి ఎంచుకుంటారు. ఇక మైనర్లను తీసుకువెళ్లి అక్కడ బోట్లలోనే వంటలో సహాయకులుగాను, బోట్లను శుభ్రపరిచే కార్మికులుగాను, వలలో పడ్డ చేపలను పైకి లాగే పనివారిగాను ఉపయోగించుకుంటుంటారు. ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా ఇంటిల్లిపాది కష్టపడి కుటుంబాలను పోషించుకుంటారు. సముద్రంలోకి ఒక్కసారి వెళ్లిన తర్వాత కనీసం ఫోన్ సౌకర్యం కూడా ఉండదు. మళ్లీ తీరానికి చేరిన తర్వాతే కుటుంబ సభ్యులకు తమ యోగక్షేమాలు చెప్పే వీలుంటుంది. ఉపాధి కోసమని వెళ్ళిన తర్వాత అక్కడ వారికి సరిపడేటటువంటి సదుపాయాలు లేక అక్కడ పాకిస్తాన్ బోర్డర్లో పాకిస్తాన్ ఆర్మీకి నేవీకి దొరికిపోయి అక్కడ ఇబ్బంది పడినటువంటి చాలా మంది కుటుంబాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. అసలు ఎందుకు వేరేవాళ్ళు వెళ్లాల్సి వచ్చింది? ఇక్కడ స్థానికంగా ఉపాధి లేకపోతే అక్కడ ఏమైనా ఎక్కువ డబ్బులు వస్తాయి అనేటువంటి? అంటే డబ్బులని కాదు, ఇక్కడ ఉపాధి లేక. ఇప్పుడు గుజరాత్లో ప్రతి 15-20 కిలోమీటర్లకి జట్టీలు ఉన్నాయి, ఫిషింగ్ హార్బర్లు. అంటే చిన్నవి పెద్దవి ఉన్నాయి. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో లేవు. ఇక్కడ మాకు డీమచ్యులేషన్ కూడా ఎక్కడే లేదు. జట్టీలు లేక ఇక్కడ ఏటకెళ్తుంటే బోట్లు అదే తెప్పలు తిరగబడి బొలత పడిపోవడం, కింద ప్రాణాలు కోల్పోవడం లేక గుజరాత్లో వెళ్ళడం. అక్కడ ప్రతి 15-20 కిలోమీటర్ జట్టీలు ఉన్నాయి. వెళ్ళడం వీళ్ళు పాకిస్తాన్ దొరకడం వెళ్ళడం జరుగుతున్నాయి. అవే జట్టీలు ఉంటే అక్కడ వెళ్ళకంటే ఇక్కడ యాడ్ చేసుకుందాం ఇలాంటి సంఘటనలు జరగకుంటున్నాయి. ముఖ్యంగా ఎక్కువ వేరేవాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, వేరేవాళ్ళలో ఆ రకమైనటువంటి ఉపాధి అక్కడ ఉందా? ఇక్కడ స్థానికంగా ఎందుకు ఉపాధి కల్పించలేకపోతున్నాయి ప్రభుత్వాలు? ఏం చేయాలని కోరుకుంటారు? మీరు ఇబ్బందులు పడ్డారు, అక్కడ జైల్లో ఉండి వచ్చారు కదా, ప్రభుత్వానికి ఏం కోరుకుంటారు? ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ అండి, మా మత్స్యకారుల తరఫున, మా 22 బాధ్యతల తరఫున నేను ఒకటే చెప్పగలుగుతున్నాను. ఇక్కడ ఉపాధి అంటే మాకు జట్టీలు లేకే. ఇక్కడ జట్టీలు ఉంటే బాగుంది. అక్కడ విశాఖపట్నం నుంచి ఇక్కడ మనకి శ్రీకాకుళం 140 కిలోమీటర్లు. ఈ మధ్యలో మినిమం లేదని 5 జట్టీలు అని ఉంటాయి ఫిషింగ్ హార్బర్లు. అదే గుజరాత్లో 140 కిలోమీటర్లో మినిమం 5 జట్టీలు ఉంటాయి. ఇక్కడ మనకు లేవు కదా, మనకి ఆంధ్రప్రదేశ్లో. ఆ జట్టీ లేక వలస వెళ్ళిపోతున్నాం. గవర్నమెంట్ చాలా ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎలక్షన్ టైం ఇప్పుడు రావడం, మీకు డీమచ్యులేషన్ జట్టీ కడతామని హామీ ఇవ్వడం, గెలిచిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. బుడగొట్ల పనులు అన్నారు, నేను కాదన్నా. అది ఇప్పుడు అవద్దు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది, కానీ ఇప్పటికే అవద్దు. ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్, మాకు మా బాధలు విని అక్కడి నుంచి ఇప్పటి వరకు 7 సంవత్సరాలు అవుతుంది విడుదల అయిన, కానీ ఇప్పటి వరకు అదే మాట్లాడుతాను, దయచేసి జట్టీలు కట్టండి. కానీ మా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమన్నా ఈ జనరేషన్ అంటాము, టెక్నాలజీ అంటాము, అసలు ఎప్పుడు అలాగే ఉంటుంది మా మత్స్యకార గ్రామాలు. ఇటువంటి మార్పు లేదండి. ఆ రోజు మీ భర్త పాకిస్తాన్ జైల్లో ఉండేటప్పుడు మీరు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ రోజు ఏబిఎన్ కూడా మీ దగ్గరికి వచ్చింది. ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు? మీ భర్త ఆ రోజు అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ జైల్లో ఉండిపోయాడని తెలిసిన తర్వాత ఎట్లా అనిపించింది? చాలా బాధ అనిపించింది సార్. ఎందుకంటే
నేను కడుపుతో ఉన్నాను. కడుపుతో ఉండి ఇదొక బాధ, ఆయన దొరికిపోరని ఒక బాధ. ఆయన గురించి అతని వల్లే నేను పాకిస్తాన్కి దొరికిపోయిన, అందరూ పాకిస్తాన్కి దొరికిపోయారు రామారావు తండ్రి వల్లే అనేసి అందరూ అంటుంటే అదొక బాధ. చాలా నేను ఆవేదనకి గురిచెందాను. నేనైతే ఎంతమంది ఎన్నుకొని నేను ధైర్యం కోల్పోలేదు. డెలివరీ వరకు నేను పోరాటం చేశాను, డెలివరీ తర్వాత కూడా నేను పోరాటం చేశాను. ఎన్ని చేశానో అన్ని కూడా నాకు ఇప్పుడు ఆనందాన్ని కలిగిస్తున్నాయి అన్నమాట. నేను అప్పుడు ఎంత కష్టపడ్డాను, నేనే కాదు నాతో పాటు 22 మంది ఫ్యామిలీస్, నాతో పాటు 22 మంది ఆడవాళ్ళు కూడా అంతా కష్టపడ్డారు. మేము ఎక్కడికైతే వెళ్ళాం పొలిటికల్గా ఎక్కడికి అవని అక్కడికి వెళ్ళే వాళ్ళం, మా బాధలు చెప్పుకునే వాళ్ళం, మా బాధ వినేవారు, చేసేవారు, అంతా ఒక పోరాటంలా చేసాము. అదే మేము ఎంత పోరాటం చేసామో వీడేనికి సంబంధించి తండ్రి సినిమాలో చూపించారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము పడే బాధలలో ఒక్కసారి తీరిపోయాయి. ఎందుకంటే మూవీలో చూపించారు మేము ప్రతి మహిళ కష్టపడే ప్రతి మహిళ ఎంత కష్టపడిందో అలాగే చూపించారు ఈ సినిమాలో. మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు రామారావు గారు ఇంటి నుంచి వెళ్ళేవారు కదా జాబ్ కోసం, గుజరాత్ వేరే వాళ్ళకి వెళ్ళేవారు, ఎన్నాళ్ళకి ఒకసారి ఇంటికి వచ్చేవారు, వచ్చేటప్పుడు మీతో ఎట్లా ఉండేవారు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు మీరు ఎట్లా ఇబ్బంది పడేవారు? ఇక్కడ నుంచి గుజరాత్ 9 నెలలు ఉంటారు సార్ గుజరాత్లో. అక్కడ నుంచి నీటిలోకి వెళ్ళి అక్కడ 1 నెల రోజులు ఉంటారు. ఓన్లీ నీటిలోటే అంటే సముద్రం లోపల 1 నెల రోజులు ఉంటారు. 1 నెల రోజులు ఉండి 1 నెల రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారు. ఆ యొక్క ఫోన్ కాల్ కోసము 1 నెల రోజులు ఎదురు చూసేవాళ్ళం మేము. బాగున్నామని ఒక ఆశగా ఎక్కడ సిగ్నల్ ఉంటే అక్కడికి వెళ్ళేవారు, ఫోన్ చేసేవారు. మళ్ళీ ఆ ఒక్కరోజే మాట్లాడి మళ్ళీ మరుసటి రోజు అంటే మళ్ళీ సముద్రం లోపలికి వెళ్ళిపోయేవారు. 9 నెలలు 9 రోజులే మాతో మాట్లాడేవారు అంతే. చాలా బాధపడేవారు, ఎందుకు మా మత్స్యకారులకి ఎందుకు ఇన్ని కష్టాలు అనేసి ఒకప్పుడు కూడా నేను చాలా బాధపడేవాళ్ళం. కొత్త పెళ్ళైన వాళ్ళు కూడా వెళ్ళిపోయేవారు, వాళ్ళు కూడా ఎంతో బాధపడేవారు. ఎందుకు మనకి ఇక్కడ వలసలు ఎందుకు వెళ్ళాలి, హార్బర్స్ కానీ ఇక్కడ ఉంటే మాకు ఇక్కడే కదా భార్య పిల్లలు చూసుకొని ఇక్కడే బతికే వాళ్ళం కదని అందరిలో మేమే కాదు ప్రతి మత్స్యకారులో కూడా ఆలోచన అయితే ఉన్నది, ఇప్పటి వరకు కూడా ఉంది. ఉపాధి లభించే విధంగా మత్స్యకారుల కోసం చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి. గత 3 దశాబ్దాలుగా సిక్కోలు ప్రాంతంలో మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. మత్స్యకారుల కోసం పాలకులు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. జిల్లాలో ఇంతవరకు ఒక్క జెట్టీని కూడా నిర్మించలేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఎచ్చెర్ల నియోజకవర్గంలో హార్బర్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అయితే ఇది ఇంకా ప్రారంభం దశలోనే ఉంది. గుజరాత్ లోని వీరావల్ ప్రాంతంలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒక జెట్టి అందుబాటులో ఉండడంతో అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిక్కోలు మత్స్యకారులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే వలసలు నివారణకు అవకాశం ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.